ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో కాలిఫోర్నియా నివాసి చార్లెస్ పెన్ మహాశివరాత్రి సందర్భంగా ఇచ్చినటువంటి వ్యాసం గురుదేవ్ బాబా. సాయిరామ్. ప్రతి మానవ దేహమును అంతరాత్మ దేహి నివసించుచున్నాడు. గర్భము దాల్చు సమయమున బీజములో బలవత్తరమైన శిక్షశక్తిని బ్రహ్మ ప్రవేశపెట్టినప్పుడు అది ఎంత ప్రకాశవంతము శాంతిమయముగా ఉండును అనే ప్రకాశముతోనూ శాంతితోనూ దేహి ఉన్నాడు. దేహి తేజోవంతమైన శివుని అంశ, బంగారములాగిన స్వచ్ఛమైనది, సంతోషము ఆనందమయమైనది. అన్ని పరిశ్రమలను కోరిన దేశము కాదు, ఆదర్శమైన ఊహాసీనముగా మార్పు చేయగలము. ఈ దైవాంశమును మనము వ్యక్తము చేయగలము. మత్స్యుల ప్రాపంచిక వ్యవహారములలో జోక్యము లేకుండా, జన బాహుళ్యమునకు తెలియకుండా ప్రకాశవంతము అమరము అయిన ఈ దేహి యోగ నిద్రలో ఉండును. పరిశుద్ధ ఆత్మను కించిత్తైనను కనుగొన్నవాడు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆనందాశ్రుపూరితుడుగును. అట్లు ఆశీర్వదించబడిన వాడు ఇళ్లలో జీవించి ఉన్నప్పుడే మహోన్నతమైన స్థాయిని అందుకోగలడు. అటువంటి వాడు విశిష్టమైన శాంతితోనూ అవగాహనతోనూ దేహమును త్యజించును. మచ్చలు లేని రమణీయము పరిపూర్ణము అయినటువంటి ఆత్మ ప్రకాశవంతముగా ప్రశాంతముగా, అంతకన్నా విశిష్టము ప్రకాశవంతము అయినటువంటి పరమాత్మగా పరిణామం చెందును. వాడు ప్రాపంచిక ప్రయోజనమును విజయవంతముగా అందుకొని అనంత సాగరమున దరిచేరి దానిని దాటి జన్మల పరంపర నుండి విముక్తుడుగును. అటువంటి ఆత్మలు ఒక్కొక్కటిగా ముక్తి పొందును. సామూహికముగా పరిణామం చెందుటకు తావులేదు. ఈ శకములో ప్రపంచంలోని అనేకులు మన ప్రభువైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని అవతార పురుషుడుగా అంగీకరించినారు. ఆదర్శమైన అంతరాత్మ యొక్క నిజ స్వభావము మరుగు చేయుచున్న మన ఘనమైన భ్రాంతిప్పులను త్యజింపజేయటము భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార ఉద్దేశములలో ఒకటి. సాయిబాబా వారి తత్వం ఎక్కువగా తెలుసుకున్నటకు శ్రీ ఎన్ కస్తూరి గారు రాసిన శ్రీవారి అవతార చరిత్రములో ఉదహరింపబడిన వాక్యములను అతి జాగ్రత్తతో చదవబలయను. బాబా వారి దివ్యోపన్యాసములను అతి జాగ్రత్తతో వినవలయను. మాటలను శబ్దములను అటుంచి శ్రీవారి నయనములతో చూడవలయను. కర్ణములతో వినవలయను. నేను ఎవరు, నేను ఇక్కడ ఎందుకున్నాను, విషాదమయమైన ఈ భవసాగర తరుణోపాయము నాకు ఏది అని లోన కుమ్ములుతున్న సాధకులను ఉద్ధరించుటకు బాబా వారు అవతరించినారు. ఈ రోదనలు నిత్యము ప్రతి చోట వినిపించుతూనే ఉన్నవి. మానవానీకం యొక్క రోదన శబ్దము పెరుగుతున్నది. అంతఃకలముల కారణముగా తరచూ తాండవించుతున్నటువంటి హింసాకాండ మొదలగు అసంఖ్యాక రీతుల్లో ఈ రోదన అభివ్యక్తమవుతున్నది. మానవానీకములోని జన బాహుళ్యము విరామమును వీడి శాంతియుత చర్యల ద్వారా సౌజన్యముతో చేస్తున్న అన్వేషణ అందరికీ తెలియచున్నది. బాబా వారి బోధనలు అనంతమై జ్ఞానగర్భితములై సత్య ప్రేమామృత పూరితములై సమయస్ఫూర్తిగా కడు జాగ్రత్తతో కూడినవైనవి. మనకు ఈ దేహములు అనుగ్రహింపబడినందువలన జీవనము అను సాహసోపేతమైన యాత్రను సలుపు ప్రత్యేక అవకాశము మనకు లభించినది. ప్రతి ఒక్కరికి దేహము ఎందుకు అనుగ్రహింపబడినది ప్రతి వారు కనుగొన అవకాశమును బాబా వారు అందించున్నారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.